హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియో వచ్చేసి ఆరి వర్క్ టోటల్ అడ్వాన్స్ లెవెల్ అండ్ బేసిక్ లెవెల్ 2 ఆల్బమ్స్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అంతకంటే ముఖ్యంగా మార్చి 20th నుంచి ఇంకొక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఆరి క్లాసెస్, ఆఫ్లైన్ కూడా జరుగుతుంది. నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కాంటాక్ట్ అయ్యారంటే ఎలా జాయిన్ అవ్వాలి అనేసి ఫుల్ డీటెయిల్స్ అనేటివి నేను ఇన్ఫార్మ్ చేస్తానండి. ఇలా బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ఈ మొత్తం టోటల్ ఆల్బమ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకునే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసి మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా నేను నేర్పించగలుగుతానన్న కాన్ఫిడెంట్ అయితే నాకుందండి. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం బేసిక్ లెవెల్లో ఏ స్టిచ్చెస్ యూస్ చేస్తాము అనేసి ఇది ఒక సిలబస్ లాగా అండి. నెక్స్ట్ వచ్చేసి మనం జరీ థ్రెడ్ని యూస్ చేసి, నెక్స్ట్ అలాగే మెటీరియల్ బేస్డ్ లెవెల్, మెటీరియల్ అంటే షుగర్ బీడ్స్, చెమ్కీలు, స్టోన్స్ యూస్ చేస్తాం కదా, ఇవన్నీ యూస్ చేసిన తర్వాత ఇవి నేర్చుకున్నాక మనం బ్లౌజ్ మార్కింగ్ అంటే ఒక బ్లౌజ్ 1 or 2 బ్లౌజెస్ని స్టిచ్ చేయాలన్నమాట. అడ్వాన్స్డ్ లెవెల్ పార్ట్ 1 అంటే ఇక్కడ థ్రెడ్ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్చెస్ని యూస్ చేయాలి. తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ పార్ట్ 2 వచ్చేసి జర్దోజీని యూస్ చేసి మనం స్టిచ్చెస్ అనేటివి నేర్చుకోవాలి. జర్దోజీ, ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్చెస్, లీఫ్ ఫిల్లింగ్ స్టిచ్చెస్ అలా అన్నమాట. అడ్వాన్స్డ్ లెవెల్ పార్ట్ 3 అంటే మిర్రర్ వర్క్ అనమాట. అడ్వాన్స్డ్ లెవెల్ పార్ట్ 4 అంటే ఇక్కడ 3D వర్క్ అండి. ఇక్కడ 3D వర్క్ అంటే కట్ వర్క్, ప్యాచ్ వర్క్ ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడికైతే మనకి అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. బ్లౌజు, కుర్తీసు, కిడ్స్ డ్రెస్సెస్, రేట్ ఫిక్సింగ్, బిజినెస్ మార్కింగ్ ఇవన్నీ నేర్చుకునేసినాక ఫైనల్గా ఈ 3 నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి అడ్వాన్స్ లెవెల్ అండ్ బేసిక్ లెవెల్ టోటల్ ఆరి వర్క్ నేర్చుకున్నట్లు అనమాట. నెక్స్ట్ ప్రొఫెషనల్ లెవెల్ అది సపరేట్ ఉందండి. అది నేను క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే చెప్పాలని నేను అనుకున్నాను. ఇవి వచ్చాయంటే అవి కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏ స్టిచ్చెస్ యూస్ చేసామో ఆ స్టిచ్చెస్ యొక్క షేప్స్ అలాగే ఒక డిజైన్ ఇలా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానండి. ఫస్ట్ స్టిచ్ని ఒక షేప్లో నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఒక షేప్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడే మీకు హ్యాండ్ మూమెంట్ అనేది నీట్గా క్లియర్గా ఫాస్ట్గా వస్తుందండి. దానికోసం అనేసి స్టిచ్చెస్ ఏ స్టిచ్ అయినా ఏ డిజైన్కైనా యూస్ చేసుకోవచ్చు. మనం వేసే స్టిచ్చెస్ ఎలా వేస్తాము అనేది మన థాట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ప్రతి స్టిచ్ ప్రతి చోట యూస్ చేసుకోవచ్చు. దానికోసమే నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ బేసిక్ లెవెల్ తెలియని వాళ్ళకి, ఈవెన్ నీడిల్ పట్టుకునేది రాని వాళ్ళకి కూడా నేను నీట్గా క్లియర్గా నేర్పించాలనుకొని, నా నాలెడ్జ్ని ఇలా షేర్ చేయాలనుకొని నేను ఇలా అయితే స్టెప్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ చూసారా మొత్తం ప్యాటర్న్ స్టిచ్లో 2 టైప్స్ ఉంటాయండి. నేను ఈ 2 టైప్స్ని ఈ ఒకే ఇమేజ్లో కవర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ ఇది. ఇక్కడ ప్యాటర్న్ స్టిచ్ మెథడ్ 1, మెథడ్ 2 అంటే ఇక్కడ ఇది వచ్చి నెంబర్ 1, ఇది వచ్చి సెకండ్ మెథడ్ అనమాట. ఈ ఇమేజ్లో యూస్ చేసిన తర్వాత మ్యాంగోని మొత్తం మెథడ్ 1ని యూస్ చేశాను. ఇక్కడ సెకండ్ మెథడ్ యూస్ చేశానండి. ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ మనం ఒక 25 inches పెట్టుకునేసి ఒక ప్రాజెక్ట్ లాగా వర్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా, ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు బాగా నేర్చుకునేకి వీలుగా ఉంటుందన్నమాట. నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి తాంబూర స్టిచ్ అండి. ఫ్లాట్ లోడింగ్ స్టిచ్, తాంబూర స్టిచ్, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఈ 3 స్టిచ్చెస్ని ఒక ప్రాజెక్ట్ లాగా ఇలా 25 inches ఉండేదిగా ఒక ప్రాజెక్ట్ లాగా వర్క్ చేయాలన్నమాట. అంటే బిగ్ సైజ్ ఇమేజెస్ని తీసుకొని స్టిచ్ చేసేయాలి. ఇది వచ్చి వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అండి. మనం నార్మల్గా ఛానల్లో ప్రతి వీడియోలోనూ నేను చెప్తూ వస్తూ ఉంటానండి. మనం వేసే స్టిచ్ క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్ అనేది చిరిగిపోకూడదు. అంత క్వాలిటీ స్టిచ్ అనేది మనం వేయాలి. అది స్వింగ్ మిషన్ స్టిచ్ అయినా కావచ్చు, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ స్టిచ్ అయినా కావచ్చు, ఆరి వర్క్ స్టిచ్ అయినా కావచ్చండి. మనం ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఆ కస్టమర్ సెకండ్ టైము మన దగ్గరికే రావాలన్నమాట. అలా మనం స్టిచ్ చేసి ఇవ్వాలి. అలానే నేను నేర్పించగలను అన్న కాన్ఫిడెంట్ ఉందండి. నేను అలానే ప్రాక్టీస్ చేశాను. నేను అలాగనే స్టిచ్ చేస్తూ ఉన్నాను.
ఇలాంటి ఇమేజెస్ అన్నీ కూడా మీరు స్టిచ్ చేసుకొని ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఎవరైనా కూడా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా నేర్పించాలనుకొని నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ప్రతి స్టిచ్కి ఒక షేపు, నెక్స్ట్ అలాగే ఒక ఇమేజ్ డిజైన్ లాగా స్టిచ్ చేయాలి. అది ఏ డిజైన్ అన్నది మీ థాట్స్ని బేస్ చేసుకొని ఉంటుందండి. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే మనం ఏదైనా నార్మల్గా సింపుల్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా 1000 రూపీస్కి అయితే తక్కువ ఉండదండి. ఇలా నేర్చుకున్నారంటే మీ ఓన్ బ్లౌజెస్కి మీరే స్టిచ్ చేసుకోవచ్చు కదా. అలాగే మనీ సేవ్ చేసినట్లు ఉంటుంది, మీరు నాలెడ్జ్ అంటే ఆరి వర్క్ నేర్చుకున్నట్లు ఉంటుందండి. మీరు ఓన్గా కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని మీరు ఇంకా 10 మందికి నేర్పించగలుగుతారు కదా. అందుకనే నేను ఇలా స్టార్ట్ చేశానండి. ఇక్కడ మొత్తం బీడ్స్ వర్క్ అండి. నెక్స్ట్ ఇక్కడ కట్ బీడ్స్ని యూజ్ చేసామన్నమాట. ప్రీవియస్ మన క్లాసెస్లో అన్ని క్లాసెస్లోన ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చామండి. ప్రతి క్లాస్లోనూ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను నేను. బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి గల వెళ్ళారంటే అక్కడ బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ఉంటాయండి. అందులో మీకు ఏది అడ్వాన్స్ లెవెల్ కావాలన్నా అడ్వాన్స్ లెవెల్లో చూడొచ్చు, లేదు బేసిక్ లెవెల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు బేసిక్ లెవెల్లో చూసుకోవచ్చండి. ప్రతి స్టిచ్ నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇవన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో కూడా వస్తాయండి. ఫ్రెంచ్ నాటు, లాంగ్ ఫ్రెంచ్ నాటు, రింగ్ నాటు, లేజీ డేజీ స్టిచ్చు మనకి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో ఇవన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. ఇది వచ్చి లేజీ డేజీ స్టిచ్ అండి. నెక్స్ట్ ఆల్ బీడ్స్ వర్క్ అనమాట. ఇక్కడితో మనకి బేసిక్ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది. బేసిక్ లెవెల్ ఆల్బమ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం అడ్వాన్స్ లెవెల్ అండి. ఇక్కడ మొత్తం ఎంబోజ్డ్ థ్రెడ్ ఫిల్లింగ్ స్టిచెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎంబోజ్డ్ బీడ్స్ ఫిల్లింగ్ స్టిచెస్ వస్తాయి. ఇలా మొత్తం ప్రతి స్టిచ్ మనం ఆల్రెడీ క్లాసెస్లో అయితే చెప్పి ఉన్నామండి. చాలా సింపుల్గా ఉంటుంది. పేషెన్స్తో మనం స్టిచెస్ అది నేర్చుకోవాలన్నమాట. ఇది బీడ్స్ వాటర్ ఫిల్లింగ్ స్టిచ్. ఇది వచ్చేసి గర్ల్ హెయిర్ స్టైల్ అండి. ఇక్కడ జడగా కూడా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగే ఇది మనం కొప్పులాగా కూడా కుట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యారేజెస్కి కావచ్చు, బేబీ షవర్ ఫంక్షన్స్కి కావచ్చు, మీరు ఇలా వాళ్ళ ఇమేజెస్ని స్టిచ్ చేసుకొని ఇలా ఒక ఆర్ట్ లాగా కూడా స్టిచ్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఇవన్నీ మనం జదోజీని యూస్ చేసే స్టిచెస్ అండి. ఇది జదోజీ ఫిల్లింగ్ స్టిచ్. ఇక్కడ లీఫ్ ఫిల్లింగ్ స్టిచ్ వస్తుంది. ఇందాక గర్ల్స్ హెయిర్ స్టైల్ అని చెప్పాను కదండి, అది ఒక ఆర్ట్ లాగా అనేసి నేను ఒక చిన్న ఇమేజ్ని ఇక్కడ పోస్ట్ చేశాను. అది ఎగ్జాంపుల్ కోసం పోస్ట్ చేశానండి. ఇది చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా మీరు వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేయొచ్చు అనేసి. అలా చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ అలాగే మీకు ఆ స్టిచ్ అనేది నేర్చుకున్న ఒక న్యూ డిజైన్ని నేర్చుకున్నాము అన్నట్లు ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి జదోజీ నాట్ స్టిచ్ అండి, ఫ్రెంచ్ నాట్ స్టిచ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ఇక్కడ వచ్చి లేజీ డేజీ స్టిచెస్ వస్తాయి. ఇక్కడ 3D రోజ్ స్టిచ్ అండి. జదోజీని యూస్ చేసి ఇక్కడ 3D రోజెస్ని స్టిచ్ అనేది వేసామన్నమాట. ఆల్ జదోజీ స్టిచెస్ని యూస్ చేసి ఒక ఇమేజ్ అనేది ఇలా మనం ఒక ప్రాజెక్ట్ లాగా స్టిచ్ అనేది వేయాలి. ఇది 25 సెంటీమీటర్స్ ఉండాలండి. అలాగే మిర్రర్ వర్క్, కట్ వర్క్, మెథడ్ 1, మెథడ్ 2 ఇక్కడే వచ్చేస్తుంది. అడ్వాన్స్ లెవెల్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ వచ్చేసిందండి. ఇంకా 3-4 స్టిచెస్ ఉన్నాయి అంతే. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్లో ఇలా ఒక బిగ్ సైజ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కట్ వర్క్లో కూడా ఒక బిగ్ సైజ్ ఇమేజ్ని ఇలా స్టిచ్ చేయాల్సి ఉంటుందండి. ఇందులో 3 ఉంటాయండి, మిర్రర్ వర్క్, కట్ వర్క్, జదోజీ వర్క్. ఇలా
స్టిచ్ చేశారు అంటే మీకు హ్యాండ్ మూమెంట్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ హనీ కోంబ్ కట్ వర్క్ మెథడ్ 3 అన్నమాట. ప్యాచ్ వర్క్, నెట్ క్లాత్ అటాచ్మెంటు, నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ వర్క్, ఇక్కడ కాయిన్స్ వర్క్ వస్తుంది. 3D ఫ్లవర్స్ ఎఫెక్ట్ ఉండేలాగా కింద ఈ ఫ్లవర్స్ అనేది ఈ మెథడ్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే మీరు 3D ఫ్లవర్స్ ఎక్కడైనా స్టిచ్ చేయాలనుకుంటే ఇది ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ కట్ వర్క్లో కూడా ఒక బిగ్ సైజ్ ఇమేజ్ని మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3D ఎఫెక్ట్ ఉండేలాగా ఒక పీకాక్ని ఇలా స్టిచ్ చేశానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.